నేడు పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించడానికి అంతర్జాతీయ ప్రాజెక్టు నిపుణుల బృందం ఏపీకి రానుంది. ముందుగా ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకుని అప్పర్ కాపర్ డ్యాం, లోయర్ కాపర్ డ్యాం, డయాఫ్రమ్ వాల్, ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యాం గ్యాప్ 1 పనులు పరిశీలించనున్నారు. ప్రాజెక్టు పనుల ప్రస్తుత పరిస్థితిపై అధ్యయనం చేసి నివేదికను ప్రభుత్వానికి ఇవ్వనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సీఎం చంద్రబాబు పోలవరంపై ఫోకస్ పెట్టారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన నిర్లక్ష్యం, అక్రమాలను ప్రజలకు వివరిస్తామని చెప్పారు. ఇందులో భాగంగానే పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేశారు. పోలవరం అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. నేడు పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించడానికి అంతర్జాతీయ ప్రాజెక్టు నిపుణుల బృందం ఏపీకి రానుంది. ముందుగా ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకుని అప్పర్ కాపర్ డ్యాం, లోయర్ కాపర్ డ్యాం, డయాఫ్రమ్ వాల్, ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యాం గ్యాప్ 1 పనులైతే పరిశీలించనున్నారు. ప్రాజెక్టు పనుల ప్రస్తుత పరిస్థితులపై అధ్యయనం చేసి నివేదికను ప్రభుత్వానికి ఇవ్వనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సీఎం చంద్రబాబు పోలవరంపై ఫోకస్ పెట్టారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన నిర్లక్ష్యం, అక్రమాలను ప్రజలకు వివరిస్తామని చెప్పారు. ఇందులో భాగంగానే పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేశారు. పోలవరం అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బ్రహ్మం అందిస్తారు. బ్రహ్మం, చెప్పండి, నేడు పోలవరానికి అంతర్జాతీయ ప్రాజెక్టు నిపుణుల బృందం రానున్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? పద్మ, ఆంధ్ర ప్రజల జీవనాడి అయినటువంటి పోలవరం ప్రాజెక్టు సంబంధించి ఇటు పనులకు సంబంధించి పర్యవేక్షించడానికి ఈరోజు అమెరికా నుంచి ఒక ఇద్దరు, అదేవిధంగా కెనడా నుంచి ఒక ఇద్దరు ఈ పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఏదైతే 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ హయాంలో శరవేగంగా పరిగెట్టినటువంటి ఏదైతే పోలవరం ప్రాజెక్టు ఉందో, పోలవరం ప్రాజెక్టు సంబంధించి 48 గేట్లు బిగించడం జరిగింది. అదే విధంగా ఏదైతే ఎగువ కాపర్ డ్యాము, అదేవిధంగా దిగువ కాపర్ డ్యాములు కూడా నిర్మించడం జరిగింది. ఆ తర్వాత ఈ సంబంధించి 2021-22 సంవత్సరంలో వచ్చినటువంటి ఏదైతే వరదలు ఉన్నాయో ఆ వరదలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఎగువ కాపర్ డ్యాము, దిగువ కాపర్ డ్యామ్ తో పాటుగా కొన్ని డ్యామేజ్ అయినటువంటి ప్రాజెక్టుకు సంబంధించిన కొన్ని పనులు అయితే డ్యామేజ్ అయినటువంటి పరిస్థితులు ఈ 2019 నుంచి 2024 వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఆ పనులు అయితే జరగలేదు, పూర్తి స్థాయిలో జరగలేదు. ఇదే నేపథ్యంలో వరదలు రావడం, అదేవిధంగా అక్కడ పనులు బ్రేక్ కావడం, అదేవిధంగా డ్యామ్ సంబంధించి కొన్ని పనులు ఆటంకం కలిగినటువంటి నేపథ్యంలో పనులు బ్రేక్ పడినటువంటి పరిస్థితి ఏర్పడింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించిన తర్వాత చంద్రబాబు నాయుడు మరోసారి 4వ ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు దీని మీద ప్రత్యేక శ్రద్ధ వహించారు. ఎక్కడైతే ప్రాజెక్టు సంబంధించినటువంటి పనులు బ్రేక్ అయినా ఆ బ్రేకులను సంబంధించి ఆ పనులను పూర్తి చేయడానికి విదేశానికి సంబంధించినటువంటి నిపుణుల బృందం కూడా ఈ రోజు పోలవరం సందర్శించనున్నారు. అమెరికాకు చెందిన ఇతరు వ్యక్తులు, అదేవిధంగా కెనడాకు సంబంధించిన వ్యక్తులు, మొత్తం 4 బృందం కూడా ఈ రోజు పోలవరం రానున్నారు. నిన్న ఢిల్లీలో ప్రత్యేకమైన విమానంలో బయలుదేరి రాజమండ్రి రావడం జరిగింది. మరి కొద్దిసేపటి ప్రాజెక్టుకు వస్తారు. ప్రాజెక్టుకు వచ్చిన తర్వాత ముందుగా ఈ రోజు 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా పోలవరం సంబంధించి ఆ పోలవరం ప్రాజెక్టు సంబంధించి ఆ డ్యామ్ సంబంధించి అన్ని పనులు కూడా వాళ్ళు పూర్తిగా స్టడీ చేస్తారు. ఆ తర్వాత సుమారుగా 4-5 రోజులు ప్రాజెక్టు వద్దే ఉండి పూర్తిగా పర్యవేక్షించి ఏదైతే డ్యామ్ డ్యామేజ్ అయిందో ఆ డ్యామేజ్ అయినటువంటి ఆ పరిస్థితిని క్షుణ్ణంగా అన్వేషించి ఆ నివేదికను పోలవరం ప్రాజెక్టు అథారిటీకి సమర్పిస్తారు. ఆ తర్వాత ప్రాజెక్టు అధికారులు ప్రభుత్వానికి సమర్పిస్తారు. అయితే ఏదైతే డ్యామేజ్ అయిందో డ్యామేజ్ అయినటువంటి నేపథ్యంలో కాపర్ డ్యాము, అదేవిధంగా లోయర్ కాపర్ డ్యాము, అప్పర్ కాపర్ డ్యామ్ తో పాటుగా ఈ ప్రాంతాలన్నీ కూడా ఆ ప్రాంతాల్లో రిపేర్ చేసే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే కొత్తగా మళ్ళీ దానికి సమాంతరంగా వాల్ నిర్మించే పరిస్థితి ఉందా అనే దాని మీద అధ్యయనం చేసి ప్రభుత్వానికి అయితే నివేదిక ఇస్తారు. ఆ తర్వాత ఆ పనులు ప్రారంభించడానికి వీలుగా ఉండే విధంగా వాళ్ళ యొక్క సూచనలు, నివేదికను సమర్పిస్తారు. పద్మ, రైట్, థ్యాంక్ యూ బ్రహ్మం.